పాలివాన్లతో గొడవ. ఈ పాలివాన్లతో గొడవ కారణంగానే రక్త సంబంధాలు కనుమరుగైపోతున్నాయి, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతున్నాయి. మానవ విలువలు, మమత, అనురాగం, ప్రేమ, ఆత్మీయతలు, మనిషిలో ఉండే మానవ విలువలు, మానవ ధర్మమే చివరికి కనుమరుగైపోతుంది. పాలివాన్లు అంటే అన్నదమ్ములు, చిన్నాన్న పెదనాన్నలు, వాళ్ళ పిల్లతో ఆస్తి గొడవలు. ఈ ఆస్తి గొడవలు నీకు ఆస్తి ఇవ్వకపోవడం, ఇల్లు ఇవ్వకపోవడం, భూములు ఇవ్వకపోవడం ఎందుకు జరుగుతుందంటే నీకు తెలియకుండా నువ్వు చిన్నప్పుడు ఏదో ఒక తప్పు చేసి ఉంటావు ఖచ్చితంగా. పెరిగినాక కూడా ఏదో ఒక తప్పు చేసి ఉంటావు. తత్కారణముగానే వాళ్ళు నీకు ఆస్తిని ఇవ్వడానికి నిరాకరించడం జరుగుతుంటుంది. కానీ నువ్వు బలవంతంగా వెళ్ళి గొడవ చేసి ఊర్లోనో, పోలీస్ స్టేషన్లోనో, కోర్టు ద్వారానో తీసుకుంటే ఆ కోపం తగ్గదు, ఆ విరుద్ధం తగ్గదు, ఆ పగ ప్రతీకారాలు తగ్గవు. నువ్వు తీసుకున్న తర్వాత నీ నెక్స్ట్ జనరేషన్లో నీ పిల్లల మీద వాళ్ళ పిల్లలు దాడికొచ్చి మళ్ళీ లాక్కుంటారు. తద్వారా మానవ విలువలే మంటగలిసిపోతున్నాయి. రక్త సంబంధాలే, మానవ ధర్మమే చివరికి నిర్మూలించబడుతుంది. ఒకవేళ నీకు ఆస్తి ఇవ్వకపోతే, ఇల్లు ఇవ్వకపోయినా, ఏదైనా సహాయం చేయకపోయినా, ఏ విధంగా దోహదం చేయకపోయినా, ఎలాంటి ఆస్తులు ఇవ్వకపోయినా, నీ ద్వారా జరిగిన తప్పేంటో దాన్ని శాశ్వతంగా జీవితకాలం దాన్ని కనుగొంటూనే ఉండాలి, కానీ గొడవకపోవద్దు. అది తెలియకపోతే నువ్వు ఊరుకో శాశ్వతంగా, కానీ గొడవకపోకు. అది తెలుసుకొని నువ్వు చేసిన తప్పు ఏమిటో తెలుసుకొని వెళ్ళి ఇలా జరగదు అని వాళ్ళకి చెప్పు. వాళ్ళు ఆటోమేటిక్గా నీకు ఇస్తారు. ఒకవేళ ఆ తప్పేంటో నీకు తెలియకపోతే వాళ్ళు చెప్పరు. నీకు తెలియకపోతే నువ్వు శాశ్వతంగా నీకు ఏ ఆస్తి రాకపోయినా ఊరుకో. వాళ్ళ ప్రేమ, అనురాగాలు నీ పైన ఉంటాయి. అదే ముఖ్యం. ప్రేమ, అనురాగాలు, రక్త సంబంధాలు, మానవ విలువలు నీ ఆస్తి కన్నా గొప్పవి. ఇవి నీకు అర్థం కావు. ఇవే ముఖ్యమైనవి. ఒకవేళ నువ్వు నీ పట్ల జరిగిన పొరపాటును వాళ్ళకి చెప్పినాక కూడా, ఇలా జరగదని చెప్పినాక కూడా నీకు కొన్ని రోజుల తర్వాత ఇవ్వకపోతే అది స్వార్థబుద్ధి అని గ్రహించాలి. అది స్వార్థబుద్ధి అని గ్రహించి తరువాత ఒక న్యాయవాది, ఒక అడ్వకేట్, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి కోర్టు ద్వారా పరిష్కరించుకోవడం అది సవ్యమైన పని అవుతుంది. కానీ ఏ ఆలోచన లేకుండా